కొంతమంది భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఇక్కడ భార్య వచ్చేసి ప్రతిరోజు భర్త ఉదయాన్నే లేవగానే నువ్వు ఎప్పుడు పోతావు, నువ్వు ఎప్పుడు నా జీవితంలోకి వచ్చావో నాకు దరిద్రం పట్టినట్టు పట్టావు అని చెప్పేసి ప్రతిరోజు గొడవ పడతా ఉంటారండి. ఇక్కడ ఏమి అనాలో అర్థం కాక ఇటు పిల్లల కోసం బతకాలా లేకపోతే భార్య కోసం బతకాలా అని అర్థం కాక పిల్లల్ని చూసుకుంటూ భార్యను భరిస్తూ ఉంటారండి కొంతమంది. ఇక్కడ ఈ భరిస్తున్న కొద్దీ ఇంకా బాధలు పెడుతూనే ఉంటారు కొంతమంది భార్యలు. ఇక్కడ ఏంటంటే భరిస్తున్నాడు కదా అని చెప్పేసి భర్తని బంధువుల్లో కూడా కొంతమంది చులకనగా చూసే ఆడపిల్లలు కూడా ఉన్నారండి. ఈ చులకనగా చూడటం వల్ల ఇక్కడ భార్యకి లోకువయ్యి బంధువులకి లోకువయ్యి సమాజంలో భ్రష్టు పట్టినట్టు వాళ్ళ బాధల్ని ఎవరికి వ్యక్తిపరుచుకోవాలో తెలియక కొంతమంది మగవాళ్ళు చీ అనుకొని పదే పదే నేను చావాలి, నా బంధం గొప్పది కాదు, నేను చేసుకున్న కాడి నుంచే ఈ దరిద్రం పట్టిందా అని చెప్పేసి కొంతమంది మగవాళ్ళు చీ అనుకొని వాళ్ళ జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆడదాని జీవితం ఎలా ఉంటుందనంటే గుర్తుపెట్టుకోండి, ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి. మగవాడు ఆడదాని జీవితంలో ఎప్పుడైనా ఇంపార్టెంటే, అలాగే ఆడవాళ్ళ జీవితంలో మగవాడు ఎప్పుడైనా ఇంపార్టెంటే. ఇద్దరికి సమానంగా లేకపోతే ఇక్కడ విడిపోవటం వల్ల పక్కనున్న వాళ్ళు మన బంధువులే గాని బయట బంధువులే గాని అక్క అంటానే ఉంటారు, వాడు కామంతోనే చూస్తాడు. కాబట్టి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, భార్యాభర్తల బంధం ఎప్పుడైతే కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటుందో ఆ రోజు నుంచి నీ జీవితం, నీ పిల్లల జీవితం ఏ గొడవ వచ్చినా కూడా ఒక 10 నిమిషాలు సైలెంట్ గా ఉండి ఒక్కసారి ఆలోచించి మహా అయితే 40-50 సంవత్సరాలు బతుకుతాము, ఈ గొడవలు అవసరమా అని చెప్పి ఆలోచించి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని నా తప్పు ఉంటే నన్ను క్షమించు అని చెప్పేసి ఎప్పుడైతే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారో పక్కన వాడి చూపు కూడా కను మెర్రలో కూడా పడదు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అవతల వాళ్ళు అక్క అని పిలుస్తానే ఉంటారు, కామంతో చూస్తూ ఉంటారు. ఈ పరిస్థితులు అలాగున్నాయి. కాబట్టి ఇద్దరు ఒకటిగా ఉండాలని చెప్పేసి ఎవరి జీవితాలు ఆగమవకూడదని చెప్పేసి ఆ పరమశివుడి సాక్షిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.